ఉమ్మడి కడప జిల్లా వైసీపీలో అంతర్గత రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీలోని సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారితీస్తున్నాయి. తాజాగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు రాయచోటి అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేసినట్లు సమాచారం. టీడీపీ నుంచి వచ్చే అవకాశం తగ్గిపోవడంతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనితో ఇప్పటి వరకు రాయచోట్లో పార్టీకి సేవ చేసిన శ్రీకాంత్ రెడ్డికి షాక్ తగిలినట్లు అయ్యింది. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా చివరికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీటు మళ్లీ దక్కుతుందో లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయచోటి టికెట్ కోసం ఇప్పటికే పలువురు నేతలు పోటీలో ఉన్నారని, ధనుంజయ రెడ్డి, రమేష్ రెడ్డిల పేర్లు చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాజంపేట పార్లమెంట్ సీటు విషయంలో కూడా గందరగోళం నెలకొంది. మిథున్ రెడ్డి కొనసాగుతారా లేదా కొత్త నేతకు ఛాన్స్ ఇస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వర్గపోరుకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో నమ్మకంగా ఉన్న నేతలను వదిలేసి కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం వల్ల పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.